హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇక ఉదయాన్నే మరి ఈరోజైతే పిల్లలకి స్కూల్ లేదు కదండీ! కాస్తంత లేట్‌గానే లేచాను. లేట్ అంటే ఏముందిలెండి 6కి లేచాను. అంతకుముందే లేచానండోయ్ 5 అవుతది. ఎప్పుడు మామూలుగా మెలకువ అయితే వచ్చేస్తుంది కదా! ఎలాగో స్కూల్ లేదనేసి కాసేపు అలా నెమ్మలించాను గానీ నిద్ర పట్టదు. కాకపోతే అలా రెస్ట్‌గా కాసేపు అలా పడుకొనైతే లేచేసేసరికి వెలుతురైతే వచ్చేస్తుంది గదండీ మరి. ఒక పక్కనేమో నీళ్ళొస్తూ ఉన్నాయి. అత్తయ్య అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి. ఇక అత్తయ్య అయితే నేను లేచేసరికి నీళ్లు పట్టేసుకుంటున్నారు. ఇక నీళ్ళ సంగతయితే నాకు లేదు కాబట్టి నేను తీరిగ్గా లేచేసి లోపల నుంచి బయటకైతే ఊడ్చుకొచ్చేసి రోడ్డంతా ఊడ్చేసి అలాగే నీట్‌గా కల్లాపు చల్లేసి ముగ్గయితే పెడుతున్నానండి. ఈ ముగ్గు చూడడానికి చాలా చిన్నగా ఉంటదండి. చాలా ఈజీగా ఉంటది. కానీ పెట్టేటప్పుడే తెలుస్తుందండి. మర్చిపోతూ ఉంటాము. దీన్ని ఎన్ని సార్లు పెట్టినా గానండి, పెట్టిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వస్తుందో ఏంటో. కొన్ని ముగ్గులు చూడగానే నాకొచ్చన్నట్టే ఉంటాయండి. కానీ ఎంత ట్రై చేసినా రావనమాట. ఈ ముగ్గు కూడా అలాగే అనిపిస్తుందండి నాకైతే. తర్వాత పొయ్యి అంటించుకొని నీళ్ళ కుండ వేసేసుకుంటే మిగతా పనైతే చూసుకోవచ్చనేసి పొయ్యి అంటిస్తున్నాను. వర్షం చినుకులు 4 పడ్డాయో లేదో గానండి, ఈ పొయ్యి తెగ మొరాయించేస్తుంది. చూశారు కదండీ! పక్కనైతే పుల్లలు చక్కగా సర్దుకున్నాను. వాటి మీద ఏమో బరకం కప్పాను. మరి వర్షానికి పుల్లలైతే మరి దాచుకోవాలి కదండీ! బంగారం లెక్క దాచుకోవాలండోయ్! వర్షం వచ్చినప్పుడు నేను వేటి కోసం పరుగులు పెట్టను గానండి, ఈ పుల్లల కోసం తెగ ఉరుకులెత్తేస్తాను. అర్ధరాత్రి కురుస్తుంది ఒక్కొక్కసారి వర్షం. ఎందుకంటే బయట పుల్లలున్నాయేమోనని తడిసిపోతున్నాయేమో, లేదంటే ఆ బరకం ఎగిరిపోయిందేమోనని ఎంత అర్ధరాత్రి వర్షం వచ్చినా గానీ ఫ్రీగా అయితే అస్సలు పడుకోనండోయ్! ఆ వర్షంలోనే బయటకొచ్చేసి పుల్లలన్నీ కూడా సర్దుకుంటాను. మొన్నైతే బయటే ఉండిపోయినాయండి. వర్షం లేదు కదా అనేసి హాయిగా పడుకుంటే 1 అవుద్ది. అప్పుడొచ్చిందండి వర్షం. ఇక నేను ఒక్కదాన్నే లేచేసి ఆ పుల్లలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని సర్దుకొని అప్పుడెళ్ళి పడుకున్నానన్నమాట. పుల్లలని అలా దాచుకుంటానండి నేను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమండి. ఇక పొయ్యి అయితే ఎలాగోలాగా అంటించేసి ఆ తర్వాత గ్యాస్ దగ్గరికైతే వచ్చాను టీ పెట్టేద్దామని. అలవాట్లో పొరపాటులాగా ఉదయాన్నే అత్తయ్య కోసమైతే నేను గ్యాస్ శుభ్రం చేయకుండానే ముందు టీ పెట్టేస్తాను. ఇక అదేవిధంగా పాలు పోసేసుకొని టీ పెట్టేద్దాం అనుకున్నాను గానీ, గ్యాస్ స్టవ్ ఏమో నాకు అంత క్లీన్‌గా అనిపించలేదు. స్టవ్ అంటించే ముందు దాన్ని శుభ్రంగా తుడుస్తాను. గ్యాస్‌నైతే పదే పదే కడగనండి. అది పోతుంది ఒక పక్కన, మరొక ఇదేంటంటే మరి అక్కడ నాకు సింక్ అలాంటిది లేదు కదండీ! కడిగేద్దును కానీ సింకులు లేవు. నీళ్ళైతే మరి ఎటు వెళ్ళవు కాబట్టి అలా డ్రైగా ఉండేలాగానే తుడుచుకుంటాను పొడి క్లాత్‌తోని. ఎప్పుడు ఇదే ఉద్యోగం అండి నాదైతే గ్యాస్ విషయంలోను. పొద్దున్నే లేచి వాకిలి తుడుచుకొని, కల్లాపు చల్లుకొని, పొయ్యి అంటించుకునేసరికి ఎవరొకళ్ళు టీ ఇస్తే బాగుండనిపిస్తుందండి. కానీ మరి మనకిక్కడ ఎవరిస్తారండి? మనమే ఇవ్వాలి గదా అందరికీ. ఇక తాగాలని అనిపించినా నేనే తాగేస్తాను పెట్టేసుకొని అందరికీ ఇచ్చేసి. అమ్మ దగ్గరికి వెళ్తే మాత్రం అమ్మే పెట్టిస్తుందండి టీ అయితే. అమ్మ చేత్తో టీ తాగడం అంటే మరి ఎవరికైనా ఇష్టమే కదండీ! అసలు దొరుకుతుందంటారా అమ్మ చేతి టీ మనకి? ఎప్పుడైనా అక్కడికెళ్ళినప్పుడు ఆ 4 రోజులే మనకి దక్కుతుందనమాట. ఇక అమ్మ చేత్తో నాకు టీ తాగడం చాలా ఇష్టం. ఇక పొద్దున్నే పని చేసుకునేటప్పుడు నాకు అమ్మ గుర్తొస్తుంది. తనిచ్చే టీ గుర్తొస్తుంది. అమ్మ పొద్దున్నే కాదండి ప్రతి క్షణం అలా గుర్తొస్తూనే ఉంటుంది. ఏ పని చేసుకున్నా గానీ తను ఏ విధంగా పనులు చేసుకునేదో నేను కూడా అదే విధంగా చేసుకుంటానికే చూస్తానండి. ఇక పాత పద్ధతులు అమ్మమ్మ, తాతయ్యలు అలాగే నాయనమ్మలు, తాతయ్యల కాలంలో ఉండే ఇళ్ళుంటాయి చూసారు. అదే విధంగా ఉంటుందండి మా లొకేషన్ అయితే. ఇంకా పాతకాలం గురించి అలాంటి ఇళ్ళ గురించి, అలాంటి ప్రేమలు, అలాంటి ఆప్యాయతలు, అలాంటి వంటలు, ఇంకా అలా జీవితాన్ని గడపాలనే ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో అయితే చూస్తే మీకు అలాంటి ఫీలింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మా ఇల్లు అలానే కనిపిస్తుందండి. పాతకాలంలో ఉండే ఇల్లులాగానే కనిపిస్తుంది. ఇంకా నేను చేసుకునే పనులు కూడా అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది కానండి, నేను మాత్రం ఈ టెక్నాలజీ మీద ఎంత మాత్రం కూడా ఆధారపడకూడదని అలా పట్టుకొనైతే కూర్చున్నాను. ఇంకా టీ అయితే పెట్టేసి అందరికి ఇచ్చి నేను తీసుకున్న తర్వాత మరి టిఫిన్ అయితే చేసుకోవాలి కదండీ! నాకు ఎప్పుడూ కూడా ఎర్ర రవ్వతోనే ఉప్మా చేస్తున్నాను. ఈ తెల్ల రవ్వనే పూర్తిగా మర్చిపోయానండి. ఇక నాకు ఉదయాన్నే ఈ రవ్వతో చేసుకొని కమ్మగా పిల్లలకి పెట్టి నాకు కూడా తినాలనిపించింది. ఇక అందుకని జీడిపప్పులు కూడా ఉన్నాయి. అవి కూడా 4 అయితే ఇందులో వేశానండి. అల్లం ఫ్లేవర్ అయితే ఉప్మాలో చాలా బావుంటుంది. ఈ వైట్ ఉప్మాలో అయితే. ఇక దాంతో పాటు ఒక టమాటో, ఒక బంగాళదుంప కూడా అయితే
అయితే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా అందులో వేసి వేయించేస్తున్నాను. క్యారెట్ కూడా ఉంటే వేసేదాన్ని, క్యారెట్ ఏమో లేదాయే. ఇంకా జీడిపప్పులు అయితే పక్కకు తీసేయవలసింది, నేనేమో అందులోనే ఉంచేసి వేయించుతుంటే అవి ఇంకా నలుపొచ్చేస్తాయేమోనని భయమేసి వాటినేమో ఒక స్పూన్ తోటి తీసి పక్కన పెడుతున్నాను అనమాట. నాకు ఉప్మా అయితే టైట్గా గట్టిగా అయిపోతే అస్సలు ఇష్టం ఉండదండి, లూజ్గా ఉంటేనే ఇష్టం. పెళ్ళిళ్ళలో చేస్తారు చూడండి, అలా ఉండాలి నాకు ఉప్మా. అలా చేయడానికి ఎన్నోసార్లు ట్రై చేశానండి. అలా ట్రై చేసి నీళ్ళు మనం ఎన్ని ఎక్కువ పోసుకుంటామో రవ్వ అయితే మనం కాస్త తగ్గించే పోసుకోవాలి. సమానంగా పోసేస్తే ఎప్పుడు కూడా టైట్ అయిపోతుంది, అది గట్టిగానే ఉంటుంది. ఇంకా నీళ్ళు 5 గ్లాసులు పోస్తే 1 గ్లాస్ ఏమో రవ్వ పొయ్యాలంటండి. అలా చేస్తే మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉప్మా దగ్గరికి రారు. కానీ మరి అలా చేస్తేనే మరి పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా. అసలు తెల్ల రవ్వ తినడమే మా వాళ్ళకి పెద్ద ఇది అనుకుంటే మరలా అంత పాక్కుపోయేలాగా ఉప్మా చేశాను అనుకోండి, అదంతా నేనే తినాలి సాయంత్రం వరకు కూడా. ఎందుకు వచ్చిందిలే అనేసి ఒక 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఉప్మా రవ్వ అయితే ఎంతో వెయ్యనులేండి, కొద్దిగానే వేస్తానన్నమాట. ఈ నీళ్ళన్నీ మరిగిపోయిన తర్వాత ఇంకా గెరిటె పెట్టో పక్కన తిప్పుకుంటూనే ఈ రవ్వ వేసుకోవాలి కదండి. పెద్ద రవ్వ అనుకోండి, అదేనండి బ్రౌన్ కలర్ రవ్వ అనుకోండి, మనం వేసేసి ఎప్పుడోకప్పుడు తిప్పుకోవచ్చులే అన్నట్టు ఉంటుంది. కానీ ఇదైతే తిప్పుకుంటూనే రవ్వ పోసుకోవాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు వేడిగా తినడం అంటే నాకు ఎంత ఇష్టమోనండి. కానీ మరి అవ్వదు కదా, వేడిగా తినడానికి పిల్లలకి పెట్టుకుని ఆ తర్వాత ఇంకేదైనా పని ఉంటుంది వెంటనే అది చేసుకోవాలి. పొయ్యి మీద ఏమో పక్కన ఎసరు పెట్టాను, అన్నం చూసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏమో మరి కూర చూసుకోవాలి కదండి. ఉప్మా అయితే తినేసానులేండి పిల్లలకి పెట్టిన తర్వాత. చల్లారిపోయింది, నాకేమో నచ్చదు చల్లారిపోయిన తర్వాత. అలా వేడి మీద అలా చేసేటప్పటికే నా ఆకలంతా కూడా తీరిపోతుందండి. అదేంటో మాయ మరి తెలియదు. పిల్లలందరికీ వడ్డించేసరికి పూర్తిగా అయిపోతుంది దాని మీద ఇష్టమైతే. మరలా దాని జోలికి వెళ్ళమన్నా వెళ్ళబుద్ధి కాదనమాట. ఇంకా నేనైతే ఆనపకాయ పప్పులో వేద్దామని పప్పు అయితే పక్కన పెట్టుకున్నాను, చూసారు కదా. తగిన వాటర్ పోసుకొని ముందు కడిగేసుకొని ఇంకా దాంట్లోకి 2 టమాటాలు అలాగే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా దగ్గరే పెట్టేసుకున్నాను. ఆనపకాయ అయితే పీలరతోటి తీస్తారండి, చెక్కులు అయితే మనకు అవసరం లేదండి. కత్తిపేట ఉంది కదా, దాంతో అయితే చకామని చెక్కులు అయితే తీసేస్తాను. ఆనపకాయ కాస్తంత ముదిరినట్టు అనిపించింది నాకు, కాస్తంత తొక్కలు అయితే టైట్గానే వచ్చాయి. ఇలా ఏ పని చేసినా కానండి దానిలోనే ఎంతో కొంత సంతోషాన్ని అయితే నేను అనుభవిస్తూ ఉంటాను. మనం చేసే పనిలోనే కదండి సంతోషాన్ని వెతుక్కోవాలి. చేసే పనిలో ఎవరికైనా సంతోషం ఉంటుందా పిచ్చిదానా అని మీకు అనిపించవచ్చు. చేసే పనిని చూసి ఎవరైనా తిట్టుకుంటారు కానండి, సంతోషం ఉండదు ఎవరికి. కానీ మనం తెచ్చుకోవాలండి సంతోషం. ఏండి చేసేది ఎవరి కోసం? మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా అని అనుకుంటాను నేను. బాధ వస్తుంది, కోపం వస్తుంది ఒక్కొక్కసారి, ఇదేం పనిరా బాబు అని అనిపిస్తుంది. కానీ తప్పదు, మనం చెయ్యాలి, అది మనమే చెయ్యాలి కాబట్టి ఇష్టపడాలి. ఆ పని ఇష్టపడితేనే అప్పుడు చేయగలము, ఎంత కష్టమైనా కానీ. ఇదేనండి నా ముద్దంకి అయితే. అది కష్టమే కానీ తప్పదు, మనమే చేయాలి కాబట్టి దాన్ని ఎంత ఎలా ఉన్నా కానీ మన చేతితో మనమే చేసుకోవాలి. దాన్ని ఇష్టపడితే అంత కష్టం అనిపించదు, ఇష్టపడకపోతేనే అది ఎంత ఎలాంటిదైనా కానీ మనకి చాలా చాలా కష్టమైపోతుంది. ఎప్పుడైనా జీవితం అంటే కష్టమేనండి, కానీ కష్టమని మన జీవితాన్ని మనం వదిలేసుకోలేం కదా. ఎలాగోలాగా ఉదయాన్నే అయితే నేను ఎవరు లేవకముందే లేచి పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఈరోజు 6 గంటలైనా కానీ ఎవరు లేవలేదండి. ఒకవేళ స్కూల్ ఉన్నా 6 తర్వాత లేస్తారు. నేను లేచి ఇల్లు వాకిళ్ళన్నీ తుడుచుకుని పొయ్యి అంటించుకుని టిఫిన్ కూడా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళని లేపుతాను. ముందే లేచారనుకోండి గజిబిజి గందరగోళం చేసేస్తారు, రచ్చ చేసేస్తారనమాట. అందుకని వాళ్ళు ఎవరు లేవకముందే నాకు చాలా పనులు అయితే అయిపోవాలని ఒక టార్గెట్ అంటూ పెట్టుకుంటాను. ఆ టైంకి అన్నీ అయిపోయినాయా సరే లేదంటే నాకు ఆ రోజు అయిపోయినట్టేనండి. ఇంక ఈరోజు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు. మరి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. ఇక వాళ్ళని ఒక పక్కన కంట్రోల్ చేసుకుంటూనే ఈ పనులను కూడా కంటిన్యూస్గా చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. చేతులకి అలసట వస్తుంది, కాళ్ళకి అలసట వస్తుంది, అయినా తగ్గకూడదు, అసలు ఎక్కడా తగ్గకూడదు అనుకుంటూనే వెళ్ళిపోతానండి. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా మంచి రోజులు అనేవి ఎప్పుడు వస్తాయని వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. రేపు అనుకుంటే అవి మనం ఎంత కష్టమైనా కానండి రేపటికి అలా వాయిదాలు వేసుకుంటూనే జీవితాన్ని అలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట.
చాలామంది ఏదైనా పని చేసుకోవడానికి చాలా విసుక్కుంటారు. అది అయ్యే వరకు కూడా తిట్టుకుంటూనే చేసుకుంటారండి. నాకు అలాంటిది ఇష్టం ఉండదు. చేస్తే చేసుకోవాలి, లేదంటే మానేయాలి. అంతేగాని ఇది చేసుకుంటూ తిట్టుకోవడం ఎందుకండి? ఆ పని ఎలాగో చేయడం తప్పదు. మరలా తిట్టుకోవడం ఎందుకంటే ఆ ప్రతిఫలం అనేది మనకు లేకుండా అయిపోవడానికి తప్ప. అదే మనం మనసు పెట్టి మంచిగా చేశామనుకోండి, ప్రతిఫలం అనేది వస్తుందనుకుంటాను నేను. పని చేసుకునేటప్పుడు తిట్టుకోవడానికి నాకు నచ్చదండి. ఎవరిని తిట్టుకుంటాం? ఎవరిని తిట్టుకోం. మన మీద మనకే కోపం వస్తుంది. ఏంటో ఈ పని, ఈ లోకం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ దాన్ని కాస్తంత మనం కంట్రోల్ చేసుకుంటే మనం చేసే పనికి ప్రతి దానికి ప్రతిఫలం అంటూ ఉంటుంది. కాకపోతే ఈ చిరాకులు, పరాకులు అనేవి ఉంటాయి కదండీ! మనుషులం గదా! అందుకని బాధొస్తుంది. బాధొచ్చినా గానీ ప్రతి పని కూడా ఇష్టంగా చేసేసుకోవాలనే చెప్తానండి. నీకు అలాగే అనిపిస్తుందిలే. నువ్వు గిరగిరా తిరుగుతావు కాబట్టి నీకు అలానే ఉంటుందని అనిపిస్తుంది. ఏం గిరగిరా తిరగడం అండి బాబు! ఇప్పటి వరకు చక్రంలాగా తిరిగేదానివి అక్క, బొంగరంలా తిరిగేదానివి సిస్టర్ అని మీరు అనేవారు. కానీ ఇక్కడి నుంచి ఫ్యాన్‌లాగా తిరిగేయాలండి నేను. అలా ఇంట్లో అయితే కొన్ని కొన్ని మార్పులొస్తూ ఉంటాయి గదండీ! ఇప్పటి నుంచి ఇక కంటిన్యూయస్‌గా ఫ్యానే అనమాట నేను. అలా తిరిగైతే ఇంటి పనులన్నీ గూడా చేసేసుకోవాలండి. ఎంత ఇంటి పనులు చేసినా, ఎంత అలసిపోయినా గానండి, మొఖం మీద ప్రశాంతత అనేది మాత్రం ఎప్పటికీ పోనివ్వను. నాతోటి ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఎంతో కొంత మనశ్శాంతి, ప్రశాంతత అనేది దొరికేలాగానే చేస్తాను గానీ, నేను ఇన్ని పనులు చేసి అలసిపోయాను, వీళ్ళకెందుకు ప్రశాంతత కల్పించాలి, వీళ్ళతో ఎందుకు అలా మాట్లాడాలని అయితే అస్సలు అనుకోను. నేను నలుగుతాను పనులతోటి, నేను అలసిపోతాను. కానీ పాపం వాళ్ళేం చేశారండి? చిన్నపిల్లలైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళైనా అవ్వచ్చు. వాళ్ళతో నేనైతే చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి చూస్తాను. మన నుంచి ఎవరికీ ఏమీ ఇవ్వమండి. ఎవరైనా కావచ్చండి. మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు. ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు బాధతో వస్తారు, ఒక్కొక్కళ్ళు సంతోషంతో వస్తారు. వాళ్ళు చెప్పుకున్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందంటే, అంతవరకు పనులు చేసి ఉంటాం కదా! ఈ కోపం వాళ్ళ మీద చూపిస్తే పాపం వాళ్ళకేం తెలుస్తుందండి. మనం ఎంత నలిగిపోయినా గానీ, ఈ పనుల్లోనూ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎదుటి వారితోటి అలా మాట్లాడకూడదు. ప్రశాంతమైన ముఖంతోటి మనం వాళ్ళని చక్కగా పలకరిస్తే, వాళ్ళకి మనసులో ఉన్న బాధ అంతా కూడా పోతుంది. అదేవిధంగా సంతోషంతో వచ్చారనుకోండి, ఇంకా రెట్టింపు సంతోషం అయితే వాళ్ళకి కలుగుతుంది. మనతో మాట్లాడినందుకు ఒక తృప్తి అనేది వాళ్ళకుంటుంది. అంతేగాని అనవసరంగా ఈ అమ్మాయిని ఎందుకు మాట్లాడించాను నేను అని అయితే ఎవరు కూడా బాధ పెట్టుకోకూడదు. నాతోటి ఎవరు మాట్లాడినా నాకు అలానే అనిపిస్తుందండి. మనం చక్కగా సమాధానం చెప్పి మంచిగా వాళ్ళని పలకరిస్తే చాలు. మన ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళనైనా. అలాగే మన వాళ్ళు ఉంటారు కదండీ! ఈ పనులతోటి అలసిపోయామని పిల్లల్ని విసురుకుంటూ, కసురుకుంటూ, పెద్దవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకుంటూ అయితే నేను అస్సలు పనులు చేసుకోను. ఈ పని చేసినంత సేపు చాలా అలసటగా ఉంటుంది. ఈ అలసట అయితే నేను ఎవ్వరికీ తెలియనివ్వను. ఇలా అలసిపోయాను, అలా అలసిపోయానని కూడా ఎవ్వరికీ చెప్పుకోను. అలా చాలా సేపయితే గ్యాస్ దగ్గర ఉంటాను. పొద్దున్న, సాయంత్రం. అలాగే కట్టెల పొయ్యి దగ్గర కూడా చాలా పనైతే చేసుకుంటాను. ఇంకా బట్టల పని అంటారా? బట్టల పని కూడా చాలానే ఉంటుందండి మనకి. మరి వాషింగ్ మెషిన్ అయితే కొనుక్కోలేదు కదా! వాషింగ్ మెషిన్ కొనుక్కోవాలని ఉంటుంది ఒక పక్కన. మరలా ఆధునీకరణకి నేను అలవాటు అయిపోతానేమోనన్న ఒక పక్కనైతే బాధ ఉంటుంది. ఎందుకంటే ఈ నేచురాలిటీని కోల్పోతున్నానేమో, మిస్ అవుతానేమోనన్న ఇదితోటైతే ఉంటాను నేను. కొనేసుకోవాలంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనం కొనేసుకోవచ్చండి. ఎవరైనా ఏ వస్తువునైనా ఇప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనేసుకుంటున్నారు నాకు తెలుసు. కానీ ఇప్పటి వరకు ఉన్న జీవితాన్ని నేను కొంతైనా మిస్ అవుతానేమో అనిపిస్తుంది. కానీ ఓపిక అయితే ఉండట్లేదు. తీసుకోక తప్పదు. తీసుకోవాలి. ఇక ప్రతీదీ కూడా అలా మిషనరీ మీద డిపెండ్ అయిపోతే ఇక బద్ధకం తప్పించి ఏమీ ఉండదేమోనన్న భయం అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. ఏదేమైనా ఈ రోజులను బట్టి మరి కాస్తంత ఆరోగ్యంగా ఉండాలంటే వాషింగ్ మెషిన్ అనేది ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుందండి. ఇక ఇన్ని బట్టలు ఉన్నప్పుడు, ఫ్యామిలీ పెద్దదిగా ఉన్నప్పుడు వాషింగ్ మెషిన్ తీసేసుకోవాలి. ఇంకా పప్పు అయితే కుక్కర్‌లోంచి తీసేసుకొని, మెదిపేసుకొని దానిలో చింతపండు రసం వేసి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి దాన్ని మరగనిస్తున్నాను. అలాగే బీరకాయ వేపుడు కూడా పక్కనైతే చేస్తున్నానండి. ఇంకా గిన్నెలైతే ఆ టైంలో నేను సర్దేసుకోవడం నాకు అలవాటు. అక్కడ మరి ఆల్రెడీ వేపుడైతే వేగుతూ ఉంది కదా! దాన్ని తిప్పుకోవాలి కాబట్టి అక్కడ నిలబడి టైం వేస్ట్ అవుతుంది కదా! ఆ టైంలో అయితే అక్కడ చేసుకునే పని గిన్నెలు సర్దుకోవడం మాత్రమే. ఇక అది చేసేసుకున్నాననుకోండి, ఆ వేపుడు వేగిపోతుంది, ఈ పని కూడా అయిపోతుంది. 1కి 2 పనులు అయిపోతాయి ఒక్కసారే మనకి. ఇంకా తర్వాత గిన్నెలన్నీ సర్దిన తర్వాత లోపల నుంచి అయితే ఆల్రెడీ తుడుచుకొచ్చేసానండి. ముందే తుడుచుకొచ్చేసాను. ఇక బయట ఇది ఉంది. నాకు వంట పని అయిన తర్వాత ఇది దొడవచ్చనేసి అలా పొయ్యి మీద అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇదైతే నేను తుడిచేసుకుంటున్నాను ఇల్లంతా కూడా. ఎన్నిసార్లు ఊడ్చినా కానండి
పెంకుటిల్లు కదండి మాది. ఎంత సర్దినా కానీ ఎక్కడివి అక్కడే ఉన్నట్టుంటుంది. ఇంకా దుమ్ము కూడా అలానే పడిపోతూ ఉంటుంది. ఇక ఈ దుమ్ముని అంత మాటు చీపురుతోటైతే నేను తుడుస్తూనే ఉంటాను. టైంతో పని లేదండి. అర్ధరాత్రి అయినా సరే నాకు కాళ్ళకి దుమ్ము అంటుకుంటే మాత్రం నేను పడుకునేంత వరకు నీట్‌గా ఈ చీపురు కట్టతోటి తుడిచేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళని చేయమనొచ్చండి. కానీ ఈరోజైతే వాళ్ళకి ఏ పని చెప్పాలనిపించలేదు నాకు. పెద్ద పాప ఏదో పని చేసిందిలెండి. కానీ ఇక బద్ధకంగా ఉందో ఏంటో పాపం దానికనేసి ఈ పని చెప్పలేదు. ఇక వసారా అంతా ఊడ్చేసిన తర్వాత, పందిట్లో కూడా ఊడ్చేసిన తర్వాత పప్పయితే తాలింపు పెట్టేయాలి. ఇంక అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టేనండి. పప్పు తాలింపు అయిపోయింది. ఇంక పక్కనైతే బీరకాయ వేపుడు కూడా రెడీ అన్నమాట. వేడి వేడిగా ఉన్నప్పుడు మనం దాని మీద వేసే మూత అయితే కాస్తంత సైడ్‌కు ఉండేలా వేసుకోవాలి. లేదంటే అది సాయంత్రానికి ఉందనుకోండి వాసన మారిపోద్ది. బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకని అలా మూత వెంటనే వేడిగా ఉన్నప్పుడు సైడ్‌కి వేసుకోవాలన్నమాట. నేను ప్రతి దాని మీద మూతలనేవి అలానే వేస్తాను. బీరకాయ ఫ్రై చేశాను కదండీ! అందుకని చారు కూడా పెట్టానన్నమాట. పప్పు, చారు, బీరకాయ ఫ్రై ఇవన్నీ ఎందుకనుకుంటున్నారా? ఇంకా మామయ్య గారికైతే ఒక్కొక్కసారి బీరకాయ కూర, చారు అలా పెడుతూ ఉంటాను. ఇక బీరకాయ కూర ఎలాగో చేశాను కదా అనేసి చారు కూడా పెట్టేశానన్నమాట. గిన్నెలైతే అక్కడ రెడీగా ఉన్నాయి తోమడానికి. అవి తోమేసిన తర్వాత బట్టలు కూడా దబీమని బాధేశానండి సబ్బు పెట్టేసి. ఇక వాటిని జాడించేశాను. నీళ్ళొస్తున్న టైంకైతే వాటిని ఆరేయడానికి వచ్చానన్నమాట. ఆ ప్రకృతి అంతా కూడా చాలా పచ్చగా ఉందండి. మనసుకైతే ఒకటే ఆహ్లాదం అన్నమాట. కాసేపు అలా నుంచొనైతే ఆ మొక్కల వైపు అయితే చూశాను. ఎక్కడ చూసినా పచ్చదనమే కదండి. మొన్నటి వరకు కూడా అన్నీ ఎండిపోయి కనిపించేవి. ఆ ఒక్కపోతలోను ఆ ఎండిపోయిన మొక్కలు ఇంకా చూస్తుంటే మరీ ఒళ్ళంతా మండిపోయినట్టే అనిపించేదండి. కానీ ఇప్పుడు ఎంత పచ్చగా ఉందో. కాలం అంటే ఎంత గొప్పదో కదండి. ఒక కాలంలో ఒకటి, మరొక కాలంలో ఇంకొకటి అనమాట. మొన్నటి వరకు ఎండల్ని భరించుకుంటూ మొక్కలనైతే ఎండిపోయిన మోడుల్లా చూసేవాళ్ళం. ఇప్పుడైతే ప్రకృతి అంతా చాలా పచ్చగా ఉందండి. ఎంత మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుందో, ఎంత పచ్చదనమో, ఎంత గాలి చక్కగా వీస్తుంది. ఇలాంటి వాతావరణంలో జీవిస్తే చాలులేండి. ఇక జీవితానికి గొప్ప గొప్పగా ఆశలేమి లేవులే అనిపిస్తుందండి ఒక్కోసారి. ఒక్కోసారి ఏంటంటే నా జీవితం మొత్తం కూడా ఇలా చిన్న చిన్న సంతోషాలనే పెద్ద పెద్ద సంతోషాలుగా మార్చుకోవడానికి చూస్తాను నేను. ఈ ప్రకృతి మధ్యలోనూ ఇలా ప్రశాంతమైనటువంటి నా జీవన విధానం ఇలా కంటిన్యూ అయిపోతే చాలనుకుంటాను. వీడియో చూశారు కదండీ! నచ్చితే గనక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.